ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజమా? ఆల్ ది బెస్ట్. మనం ఎవరిని చూస్తుందటో? ఇంకెవరు? ఆరు. నేను ఇక్కడే ఉన్నాను, ఏం కాదు, ధైర్యంగా ఉండు, దేవుణ్ణి తలుచుకో. ఆల్ ది బెస్ట్. వన్ అవర్ అయినా అది రెడీ అవ్వదు. మేడం రెడీనా మేడం? ఎస్ సార్, రెడీ. ఓకే, రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. కంచి, బెనారస్, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల్, ధర్మవరం, కుప్పాడం, కలంకారీ. ఆల్ సారీస్ కేర్ ఆఫ్ అడ్రస్ వి చిత్ర సిల్క్స్. టేక్ ఓకే. వెరీ గుడ్. ఎక్సలెంట్ మేడం, బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. భలే చెప్పేశావు. మా సారు పరువు మొత్తం కాపాడేశావు. ఏ మాటకా మాట మా సారు నీ ముందు నించొని ధైర్యం ఇచ్చారు కదా. గుప్తా గారు, మనం వెళ్ళిపోదాం, రండి రండి రండి. ఒక్క నిమిషం అండి, స్టిల్స్ తీసుకోవాలి. సార్ స్టిల్స్ తీసుకుందామా? సరే సార్, షూర్. గుప్తా గారు, ఏం యాక్టింగ్ చేసింది, ఏం యాక్టింగ్ చేసింది. వెరీ నైస్. ఆ డైలాగ్ చెప్తూ ఉంటే అబ్బబ్బబ్బా, సినిమాలో హీరోయిన్ కంటే గొప్పగా అనిపించింది. ఎంతైనా కూడా భాగి నా చెల్లి, చాలా గ్రేట్ గుప్తా గారు. అదిగో మాటలలోనే నీ సహోదరి వచ్చిచున్నది. హాయ్, రారా. అక్క, నేనెలా ఉన్నానక్క? యాక్టింగ్ ఎలా చేశాను? ఈ చీరలో నువ్వు సూపర్ గా ఉన్నావు చెల్లి. ఇక యాక్టింగ్ అంటావా, ఎర్రగా తీసేసావనుకో. నువ్వు ధైర్యాన్ని ఇవ్వబట్టి, మా ఆయన చెప్పబట్టి అలా చేశాను. బేసిక్ గా నేను అందంగానే ఉంటాననుకో. ఈ సారీ, నగలు, ఈ మేకప్ వల్ల ఇంకొంచెం అందం వచ్చింది. నీవే అనుకునినా నీ సోదరు నిన్ను మించిన అతి చేయుచున్నది బాలిక. మీరునండి. ఏంటక్క? ఏం లేదేం లేదు. ఈరోజు నీకు అందరి దిష్టి తగులుంటుంది, వెళ్ళి దిష్టి తీయించుకో. అవునవును, అది ఇప్పుడు చాలా అవసరము. ఎవరితో తీయించుకోను? అత్తే ఏమో ఇంట్లో లేరు,
ఆ మనోహరి చిత్ర చేతులు మంచివి కావు. అక్క నువ్వు తీయచ్చు కదా. అలాగే. వలదు బాలిక, వలదు. ఆత్మలు దిష్టి తీయరాదు, అది నిషిద్ధము. అవును కదా. ఏంటక్క ఆలోచిస్తున్నావు? నేనా? నీకంటే నా మంచి కోరే వాళ్ళు ఇంకెవరుంటారక్క? అంటే మీ ఆయన ఉన్నారు కదా, ఆయనతో దిష్టి తీయించుకో. నీవేనా ఈ మాట అనుచున్నది బాలిక? ఆయన దిష్టి తీస్తారా? ఎందుకు తీయరు? నిన్ను యాడ్ చేయమని ఎంకరేజ్ చేసిన వారు నీకు దిష్టి తీయరా ఏంటి? మరొక్క మారు నీవు ఆలోచించుకొను, తదుపరి నీవే బాధపడెదవు. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళి బాకి. నాకు తెలిసి మీ వారు ఈ పాటకి నీకు దిష్టి తీయడానికి రెడీగా ఉండుంటారు. నిజంగానా అక్క? ఆ విషయం మీకెలా తెలుసు? మావారు కూడా అంతే, అప్పుడప్పుడు నాకు దిష్టి తీసేవారులే. కానీ మా వారు వేరక్క. నేను దిష్టి తీయమని అడిగితే ఏమంటారో ఏంటో. అయితే రాతోడితో చెప్పించు. ఎస్, ఆ పని చేస్తాను. చాలా థ్యాంక్స్ అక్క. ఇప్పుడే వచ్చేస్తాను. బాయ్. ఏమిది బాలిక, ఈ రోజు నీ మనసు ఇంత విశాలముగా ఉన్నది? నీ సహోదరిని నీ పతిదేవునితో దిష్టి తీయించుకోమని చెప్పుచుంటివే. మా ఆయనతో దిష్టి తీయించుకునే అదృష్టానికి నన్ను మీరే దూరం చేశారు కదా. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మమ్ములనే నిందించుటయా? కట్టకట్టా. ఏంటి మిస్ అమ్మా, నీకు దిష్టి తీయమని సార్తో నేను చెప్పాలా? అవును రాతోడ్, ఆయన తీస్తే మంచిదంట. నీకు మంచిదే, కానీ ఆ విషయం నేను సారుతో చెప్పటం నాకు మంచిదో కాదో. ప్లీజ్ 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 రాతోడ్, ప్లీజ్. నేను యాక్టింగ్ చేయడానికి ఆయన ఒప్పించిన వాడివి, దిష్టి తీయడానికి ఒప్పించలేవా నువ్వు? సరే సరే రండి మిస్ అమ్మా. రాతోడ్, ఏం చూస్తున్నావు? మా సారు తలదవ కొట్టున్నాడు కదా, అదే చూస్తున్నాడు. ఓ పంచే, అక్కడ డెస్క్ లో జెల్ ఉంది, తీసుకెళ్లి ఇవ్వు, అప్లై చేసుకుంటారు. దిష్టి తీయించడానికి ఒప్పించమని చెప్తే సినిమా చూస్తావా? అలా కాదు మిస్ అమ్మా, నువ్వు డోర్ వరకు వచ్చే ధైర్యం చేస్తావో లేదోనని నిన్ను టెస్ట్ చేశా. టెస్ట్ లో పాస్ అయిపోయావు. ఇక డిస్ట్ అంటావా? ఒక 5 నిమిషాలు వెయిట్ చెయ్యి, సినిమా చూపిస్తా. రాతు, సినిమా చూపిస్తానని బయటికి వెళ్తాడేంటి?